నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. ఇతర దేశాల నుంచి ఆయిల్ దిగుమతి తగ్గించాలన్న ఉద్దేశంతోనే ఆయిల్ ఫామ్ సాగుకు కేంద్రం సబ్సిడీ ఇస్తుందని జాతీయ ఆయిల్ ఫామ్ పరిశోధన సంస్థ సంచాలకులు డాక్టర్ సురేష్ తెలిపారు. తెలంగాణలో 30,000 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాలో 10,500 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేయడంతో సర్మెట గ్రామంలో 300 కోట్లతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులు జరుపుతున్నామని తెలిపారు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ ఫామ్ అనేది లాంచ్ చేశారు 2 years బ్యాక్. ఏంటంటే టార్గెట్ ఏంటంటే మనకి 12 lakh hectares మన భారతదేశంలో రావాలి అనేసి. ఎందుకంటే మనకి వెజిటబుల్ ఆయిల్ ప్రొడక్షన్ చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, నియర్లీ 15 million tons ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అది మన దానివల్ల ఫారిన్ ఎక్స్చేంజ్ చాలా మనము ఇదవుతుంది. సో దాన్ని ఆఫ్సెట్ చేసేదానికి 12 lakh hectares బై 2026 మన ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. దాంట్లో లాస్ట్ ఇయర్ తెలంగాణ గవర్నమెంట్ నియర్లీ 30,000 hectares వాళ్ళు సాగు చేశారు. ఇవన్నీ కూడా ఈ 30,000 hectares ఇదంతా కృషి మన స్టేట్ గవర్నమెంట్ పాలసీస్, ఎక్సలెంట్ పాలసీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, ఎంటర్ప్రెన్యూర్స్, దెన్ ఫార్మర్స్ కూడా ముందడుగు వచ్చి చేశారు ఇవన్నీ కూడా. సో లాస్ట్ ఇయర్ వాజ్ ద హైయెస్ట్ యాకరేజ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇదేంటంటే ఇది మన హైలైట్ అనమాట లాస్ట్ ఇయర్. అండ్ మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇట్ హెస్ అప్రిషియేటెడ్. నేను ఈ 30,000 hectares వచ్చింది, ఎలా ఇక్కడ వెదర్ ఇట్ విల్ సర్వైవ్, ఎలా జరుగుతుంది, రైతులకు కూడా చాలా అపోహ ఉంది అసలు ఈ పంట వస్తుందా రాదా అనేసి. దెన్ మేము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ డైరెక్టర్గా ఒక టీం, నాతో పాటు డాక్టర్ రామచంద్రుడు వచ్చి పైలట్ ప్లాంటేషన్స్ నిన్న నాగర్ కర్నూల్ అండ్ దెన్ ఇంకొక ప్లేస్కి వెళ్ళాము. పైలట్ ప్లాంటేషన్, అది 4-year-old ప్లాంటేషన్స్. ఇప్పుడే ఈల్డింగ్ వస్తూ ఉంది. దెన్ కొన్ని దగ్గరలో వీవిల్ కొద్దిగా ప్రాబ్లంగా ఉంది, అది చెప్పామన్నమాట. అది దట్స్ నాట్ అట్ ఆల్ ఏ బిగ్ ప్రాబ్లం. ఏంటంటే వీవిల్ మనం మంత్లీ రిలీజ్ చేసామంటే, ఎందుకంటే ఐసోలేటెడ్ ప్లాంటేషన్స్లో వీవిల్ కొద్దిగా ఉండవు ఫస్ట్లో. మాకు ఈ సమస్య మిజోరాంలో కూడా ఇదే సమస్య వస్తే దెన్ మేము అది అరికట్టాము. ఇవి కూడా చెప్పి దెన్ బై నెక్స్ట్ ఇయర్ అతనికి ఈల్డ్, ఈ పైలట్ ప్లాంటేషన్స్ అన్ని కూడా ఫస్ట్ ఇప్పుడు సర్వే చేస్తున్నాం. ఆయిల్ పామ్ క్రాప్ మటుకు చాలా బాగుంది. రైతులు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించి చేస్తున్నారు. అండ్ దీంతో పాటు కొన్ని కంపెనీస్, పర్టికులర్లీ టీఎస్ ఆయిల్ ఫెడ్, ప్రీ యూనిక్ శంకుస్థాపన చేస్తున్నారు మిల్. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి 2 mills ఉంది టీఎస్ ఆయిల్ ఫెడ్ది. ఇంకొక 2 mills బై 25-26కి మనకి ఇంకొక 2 mills రెడీ అవుతుంది. సో రైతులు కూడా ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. మన ఫ్రూట్ ఎక్కడికి తోలాలి అనేసి అబ్సల్యూట్లీ ఈ ప్రాబ్లం లేదు. అండ్ తెలంగాణ గవర్నమెంట్, పర్టికులర్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ ఎందుకంటే మ్యాసివ్ 30,000 hectares ఒక సంవత్సరంలో రావాలి అంటే ఇప్పటి వరకు మన ఏ స్టేట్లో రాలేదు. ఈవెన్ ఆంధ్రాలో కూడా 25,000 వాజ్ ద మ్యాక్సిమం లిమిట్. ఎప్పుడంటే లాంగ్ బ్యాక్, సమ్ 20 years బ్యాక్ అది వచ్చింది. వీళ్ళు స్టార్టింగ్ లోనే విత్-ఇన్ 5 years లోనే దే హ్యావ్ స్టార్టెడ్ ఇన్ ఎ వెరీ బిగ్ వే. So definitely we hope Telangana will be ahead in oil palm development and త్వరగా ఏపీ ఏరియా కూడా క్యాచ్ చేయాలనేసి కోరుకుంటున్నాం ఇంకా నెక్స్ట్ 10 years లో. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి డన్ బెటర్. ఎందుకంటే రైతులు చాలా రిసెప్టివ్గా ఉన్నారు అసలు. సో అంత రిసెప్టివ్గా ఉన్నప్పుడు డెఫినెట్లీ మాకు కూడా ఎలా ఉంటుందంటే, అంత రిసెప్టివ్గా ఉన్నప్పుడు మేము కూడా ఏదో చేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనేసి. ఇప్పుడు వరకు ఐసీఆర్, ఐఓపీఆర్ ఏం చేస్తున్నారంటే తెలంగాణకి రైతులకి ట్రైనింగ్ ఇవ్వడం, ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం, మా ఇన్స్టిట్యూట్కి వాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇవ్వడం. ఇంకొకటి సీడ్ గార్డెన్, ఒక 2 seed gardens వాళ్ళకి మేము ఫీజిబిలిటీ స్టడీ చేశాము. సో సీడ్ గార్డెన్స్ కూడా 2 seed gardens తెలంగాణకి వస్తాయి. సో ఇవన్నీ కూడా మేము తెలంగాణ రైతులకి, ఆఫీసర్స్కి, ముఖ్యంగా రైతు సోదరులకు, మన సిద్దిపేట జిల్లా రైతులకు మరియు తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం.
ముఖ్యంగా ఈ రోజు పెదవేగి నుంచి జాతీయ పరిశోధన స్థానము పెదవేగి అంటే ఆయిల్ పామ్ పుట్టినది. అటువంటి ప్లేస్ నుంచి మనకు డైరెక్టర్ గారు డాక్టర్ సురేష్ గారు మరియు డాక్టర్ రామచంద్రుడు గారు వచ్చారు. ఇక్కడ సిద్దిపేట అంటే నాన్ ట్రెడిషనల్ ఏరియా, అంటే మన కృష్ణ ఇంతకు ముందు వరకు ఖమ్మం అటువంటి జిల్లాల్లోనే ఆయిల్ పామ్ ని పండించారు. 30 సంవత్సరాల కింద నుంచి స్టార్ట్ చేశారు. మనకు 21-22 నుంచి మనము స్టార్ట్ చేసుకున్నాము. తెలంగాణలో అంటే కొన్ని డెమో ప్లాట్స్ కొన్ని మహబూబాబాద్ కొన్ని జిల్లాల్లో ఇచ్చారు. సిద్దిపేటలో మాత్రం 21-22 సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాము. మొదటి సంవత్సరం దాదాపు 2500 ఎకరాలు అయింది. రెండో సంవత్సరం కూడా 5500 అయింది. మూడో సంవత్సరం అంటే ఈ సంవత్సరం దాదాపు 3500 ఎకరాలు, అంటే ఇప్పటికీ 10,700 ఎకరాలు మనం కవర్ చేసుకున్నాము. ఇంకొక 750 ఎకరాలు మనకి ఈ మార్చి ఎండింగ్ వరకు ఈ సంవత్సరంలో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనకు ముఖ్యంగా మన డైరెక్టర్ గారు అంటే పెదవేగి పరిశోధన స్థానం డైరెక్టర్ గారు మరియు రామచంద్ర గారు సైంటిస్టులు వచ్చింది ముఖ్యంగా ఏంటంటే మనకు నెక్స్ట్ ఇయర్ క్రాప్ వస్తుంది. అంటే 24 ఆగస్ట్ నుంచి మనకు క్రాప్ స్టార్ట్ అవుతుంది. 30 నెలల ఏవైతే వేసామో అవన్నీ కూడా ఈల్డింగ్ స్టేజ్లోకి వచ్చాయి. 30 నెలల తర్వాత మనము బంచెస్ వదులుతాం కాబట్టి మనకు ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈల్డ్. కాబట్టి ఇది చాలా క్రూషియల్ పీరియడ్. ఇప్పుడు ఈ మూడో సంవత్సరం అనేది మనకు పంట ఎలా వస్తుంది, మన దగ్గర లాభదాయకంగా ఉంటుందా, అది సక్సెస్ అవుతుందా, దాని క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా మనకు సైంటిస్టులు గమనిస్తున్నారు. మన రైతులు కూడా చాలా బాగా అంటే మన చేసిన పరిశోధనల ప్రకారం ఎలా చెప్పినారో అంటే సైంటిస్టులు చెప్పిన విధం అనుకోండి, ఆయిల్ ఫెడ్ వాళ్ళ ఆఫీసర్స్ కానీ, డిపార్ట్మెంట్ కానీ, ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ కానీ, వ్యవసాయ అనుబంధ శాఖలు అన్నీ కలిసి మనము ప్రజాప్రతినిధులు, తర్వాత ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అందరూ కలిసికట్టుగా మనము 10,500 ఎకరాలు వేసాము. ఈ 2,500 ఎకరాలలో వచ్చిన ఈల్డ్ బట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం నుంచి మనకు ఆటోమేటిక్ గా రైతులకు ఒక నమ్మకాన్ని మనం కల్పించబోతున్నాము. అట్లాగే ఫ్యాక్టరీ కూడా ఆయిల్ ఫెడ్ వాళ్ళది మన దగ్గర స్టార్ట్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది. వచ్చే సంవత్సరం లోపల మనకు అది కంప్లీట్ కూడా అవుతుంది. ఆ లోపల వచ్చే పంటల యొక్క నాణ్యతా ప్రమాణాలను పెంచడానికి, అధిక దిగుబడులు ఇవ్వడానికి, సగిన సూచనలు సలహాలను ఇవ్వడానికి మన కేంద్ర పరిశోధనా స్థానము IIOPR పెదవేగి నుంచి వచ్చిన సైంటిస్టులకు మరియు రైతులకు నా అభినందనలు. మరి ఈరోజు పొన్నాల్లో మా ఎల్లగౌడ్ గారి రైతు ఆయిల్ ఫామ్ తోటలో ఇలా మాకు బ్రహ్మాండంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు మరి అదేవిధంగా ఆయిల్ ఫెడ్ డిపార్ట్మెంట్ వారు మా రైతులకు అవగాహన, మొక్కల పెంపుదల, రేపు వచ్చే క్రాప్ ఏ విధంగా ఉండాలనేది మంచి అవగాహన సదస్సు పెట్టిండ్రు. దీనికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెంట్రల్ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ నుంచి డైరెక్టర్ గారు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ గారు కూడా డాక్టర్ రామచంద్ర గారు ఇక్కడ రావడం జరిగింది. ఇంతవరకు మాకు ఉన్నటువంటి అనుమానాలను అన్నింటినీ నివృత్తి చేసి మాకు పూర్తిగా మాకు సహాయ సహకారాలను ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా మా యొక్క అనుమానాలను పటాపంచలు చేసే విధంగా అన్ని విధాలుగా చెప్పారు మాకు. సో డెవలప్మెంట్ మొక్క తోట ఏ విధంగా డెవలప్ కావాలనే దాని మీద మంచి అవగాహన కుదిరింది మాకు. సో ఇప్పుడు మాకు క్రాప్ కూడా 30 నెలలు అయిపోయింది కాబట్టి క్రాప్ స్టార్ట్ అవుతుంది. ఈ క్రాప్ కోసం కూడా మాకు ఎక్కడికో పోయి ఏమో పంట ఎట్లా అమ్ముతాం అనేది కూడా అనుమానం లేకుండా గతంలోనే మరి గత ప్రభుత్వం కూడా మాకు ఇక్కడ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నర్మేట్లో స్థాపించి మరి ఆయిల్ ఫెడ్ ద్వారా బ్రహ్మాండంగా పనులు కూడా ముమ్మరంగా చేసి వాళ్ళు పనులు కూడా స్టార్ట్ చేస్తా ఉన్నారు. మరి మొన్న వారు జరిగినప్పుడు మొన్న 2 నెలల మీటింగ్లో ముందు కూడా ఒక మీటింగ్లో వాళ్ళు మేము జూలై నుంచి వచ్చినప్పుడు క్రాప్ను కూడా మేము ఖరీదు చేసుకుంటాం, మీకు ఎలాంటి అనుమానం అవసరం లేదని కూడా మాకు పూర్తిగా వాళ్ళు చెప్పడం జరిగింది.